హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్య మనకు సోషల్ మీడియాలో చాలా చెక్కలు కొడుతున్న విషయం ఏందంటే, రూ. 20,000 కుటుంబ పెద్ద చనిపోతే ఒకవేళ అన్‌ఫార్చునేట్‌లీ రూ. 20,000 ఏ విధంగా ఆ కుటుంబ నెక్స్ట్ యజమానికి ఏ విధంగా రావచ్చు అని దాని గురించి మనం ఒక వీడియో చేశాం. క్లియర్‌గా చూడండి. అన్ని విషయాలు మీకు క్లియర్‌గా తెలుస్తాయి. ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఎవరికొస్తది? సో, దానికి ఎవరు ఎలిజిబిలిటీ అని క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పథకం యొక్క వివరాలు ఏందంటే మనకు ఎన్ఎస్ఏపి అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జాతీయ సామాజిక భద్రతా కార్యక్రమం నేషనల్ స్కీమ్ ఇది. మనకు ఆహ్, ఈ ఈ స్కీమ్ కింద ప్రధానంగా ఉపాధి పొందుతున్న ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు ఒకవేళ మరణిస్తే ఆర్థిక సహాయం మన తర్వాత ఉండే పిల్లలకు గానీ, అతని భార్యకు గానీ వర్తించడం జరుగుతుంది. తర్వాత అధిపతికి మనకు అమౌంట్ రావడం జరుగుతుంది. ఉపాధి పొందే వాళ్ళ యొక్క వయసు ఏ విధంగా ఉందంటే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉండాలి. వాళ్ళకి మాత్రమే ఈ పథకం అనేది వర్తించడం జరుగుతుంది. మరి ఎవరికి వస్తుంది అంటే, ఎవరైతే లీడ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ రూ. 20,000 వస్తుందన్నమాట. రూ. 20,000 మనకు ఆ కుటుంబం యొక్క ఆర్థిక సహాయానికి ఆహ్, రావడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. దానికి మరి ఏదేమైనా ఎలిజిబిలిటీస్ ఉండాలంటే ఆయన భారత పౌరుడై ఉండాలి. పేదరికం దిగువన ఉండాలి. అంటే బిలో పవర్టీ అని. మనకు విలేజెస్‌లో 2,00,000 వరకు, సిటీలో అయితే 5,00,000 వరకు బిలో ఉంటే మనకు ఈ స్కీమ్‌కు ఎలిజిబిలిటీ ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా ప్రధానంగా కుటుంబ పెద్ద మరణించిన వాళ్ళు మాత్రమే మనకి దీన్ని అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు మరణిస్తే చేసుకోవచ్చు. అంతకన్నా పైబడిన వాళ్ళు చనిపోతే మనకు అది ఎలిజిబుల్ ఉండదు. సో, అంతకన్నా లోపల ఉన్నా గానీ ఎలిజిబిలిటీ ఉండదు. అది నెక్స్ట్ క్యాండిడేట్‌కు అమౌంట్ రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. మరి ఎలాంటి పత్రాలు అవసరం అంటే మరణించిన వారికి డెత్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ ఆధార్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు ఓటర్ కార్డు గానీ, లేదా డ్రైవింగ్ లైసెన్స్ గానీ ఏదున్నా పర్లేదు. నివాస ధృవపత్రం రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉండాలి. బీపీఎల్ కార్డ్ ఉండాలి లేదా రేషన్ కార్డు. మనకు ఆధార్‌లో రేషన్ కార్డ్ ఉంటే అది సబ్మిట్ చేయొచ్చు. ఫ్యామిలీ ఐడీ. ఫ్యామిలీ ఐడీ అంటే మనకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉంటుంది. అది కూడా మనం తీసుకోవచ్చు. దాని ప్రకారం చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇంతకుముందుది చనిపోయిన వారి ఇన్ఫర్మేషన్. ఇది ఎవరికైతే సహాయం కోసం పెడుతున్నారో భార్య కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, ఎవరైనా ఉంటారో వాళ్ళకు ఇది పెట్టాలి. సో, వాళ్ళ యొక్క ఆధార్ కార్డు లేదా గుర్తింపు పత్రము, నివాస ధృవపత్రం ఉండాలి. వయస్సు ధృవీకరణ పత్రం ఉండాలి. ఏదైనా 10th మెమో గానీ, లేదా ఆధార్ కార్డు గానీ క్లియరెన్స్‌గా ఉండాలి. ఫ్యామిలీ ఐడీ లేదా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉండాలి. ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ ఉండాలి లేదా పోస్ట్ ఆఫీస్ ఉన్నా పర్లేదు. పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ దరఖాస్తు మరి ఏ విధంగా చేయాలంటే దాంట్లో మనకు క్లియర్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ మొత్తంగా ఫిల్ చేసి మనకు తహసీల్దార్ కానీ లేదా ఎంఆర్ ఆఫీస్లో మనము ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఫర్దర్ ప్రాసెస్ అనేది క్లియర్‌గా చేస్తూ ఉంటారు. ఇదంతా ఉచితంగా అండి. ఎలాంటి మనం పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం ఆ అప్లికేషన్ ఫామ్ మనం ఫిల్ చేస్తామో దానికి మనం పైన చెప్పిన అన్ని రకాల డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనం ఎక్కడైతే ఎంఆర్ఓ ఆఫీస్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు శాంక్షనింగ్ కోసం ఫర్దర్ బ్లాక్ లెవెల్కి నెక్స్ట్ కమిటీకి పంపుతారు. అక్కడ ఓకే అయిన తర్వాత మనకు డిఎస్డబ్ల్యూ ఆఫీస్కి మనం పంపడం జరుగుతుంది. అక్కడ ఓకే అయిపోతే మనకు అమౌంట్ అనేది డైరెక్ట్ మనం ఎవరి పేరు మీద అయితే అప్లై చేసినామో దాంట్లో వాళ్ళ పేరు మీద అమౌంట్ అనేది శాంక్షన్ కావడం జరుగుతుంది. దీనికి కొంచెం టైం పడుతుందండి. ఒకవేళ మాన్యువల్గా కాకుండా మనం డైరెక్ట్గా అప్లికేషన్ మనము ఆన్లైన్లో పెట్టుకోవాలనుకున్న ఉమాంగ్ పోర్టల్లో ఉంటుంది. ఉమాంగ్ పోర్టల్లో హెడ్ చనిపోతే అని మనం అక్కడ మెన్షన్ చేస్తే క్లియర్గా మనకు అక్కడ వస్తుంది. దాని ప్రకారం చేయవచ్చు. ఒకవేళ మీకు ఆన్లైన్లో కూడా ఏ విధంగా కావాలంటే నేను నెక్స్ట్ పంపిస్తానండి. దాన్ని చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. దాంట్లో మీకు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా మనకు సబ్మిట్ చేయాలి అని క్లియర్గా నేను ఆన్లైన్లో ఒక వీడియో చేస్తాను. దాంట్లో చూద్దామండి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.